టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈశ్వరమ్మ యాదవ్ వ్యవహారంపై స్పందించారు. ఈశ్వరం వివాదం తమ పార్టీ అంతర్గత విషయంలో స్పష్టం చేశారు. ఈ పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందని, ఇందులో బయట పార్టీల జోక్యం అవసరం లేదన్నారు. సీఎం రేవంత్ ఈశ్వరం యాదవ్కు యాదగిరి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా అవకాశం ఇచ్చారని, దానికి ఆమె అభినందించాల్సింది పోయి రాజకీయం చేస్తారని విమర్శించారు. కులం పేరుతో పార్టీలో భిన్నత్వ ఆలోచనలు రేవంత్ స్పష్టం చేస్తారు. యాదవ్ను కాంగ్రెస్ వ్యతిరేకం చేయాలని కొందరు ప్రయత్నిస్తారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఆమెను యాదగిరి మెంబర్ చేసిన క్రమంలో కొంత ఏదో కొన్ని ఇంటర్నల్గా మా రాజకీయ పార్టీలో ఒకరి మీద ఒకరు కొంత ఏదో నడిచింది. అది వేరే విషయం. అది కమిటీ, నేను, మధుయాష్కి గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు, మేము ముగ్గురం కూర్చున్నాము. అవన్నీ కూడా స్కూట్నీ చేస్తున్నాం. అవంతా ఓకే, అభిప్రాయాల సేకరణ స్కూట్నీ చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఇది మా ఇంటి పంచాయతీ. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మా ఇంటి పంచాయతీ. ఇప్పుడు ఈడ రెడ్డిలో మేము ఉన్నాం. నేను రెడ్డి, ఆయన రెడ్డి, వీళ్ళు ముగ్గురు యాదవులు. ఇవన్నీ వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ని డైరెక్టర్గా రేవంత్ రెడ్డి గారు చేసింది ఎవరు? ఆయన రెడ్డే కదా, ముఖ్యమంత్రి కూడా. మా పార్టీల్లో ఎక్కడ కులం పేరు మీద భిన్న ఆలోచనలు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గౌడ్ కదా, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. ఇప్పుడు మా పార్టీల్లో ఏదో రాజకీయపరమైన